శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు మొదటి రోజున అనగా 14వ తేదీ 11వ నెల 2025న ఇలా ఘనంగా మొదలైనవి. మొదటి రోజులో భాగంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పల్లకిలో చీరేసారె తీసుకుని 108 కలశములతో పద్మశాలి ఆడపడుచులు ఊరేగింపుగా వెళ్లి తిరిగి వచ్చి శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి వారి మూల విరాట్కు 108 కలశములతో అభిషేకం చేయగా అలా ముగిసింది మొదటి రోజు. రెండవ రోజు బిందె సేవ కార్యక్రమం. ఈ బిందె సేవ కార్యక్రమంలో భాగంగా పెళ్లి కాని అబ్బాయిలు ఆ రోజంతా ఉపవాసంగా ఉండి జంధ్యము ధరించి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని తమ తలపైన పెట్టుకుని ఇంటింటికి వెళ్లి భక్తులు ఇచ్చే ఆ కొబ్బరికాయ మరియు హారతులను అందుకొని తిరిగి మళ్లీ గుడి వద్దకు చేరుకుంటారు. ఈ బిందె సేవలో భాగంగా స్వామివారిని అమ్మవారిని తమ తలపై ఎత్తుకొని మోసే వారందరికీ కూడా దారి పొడవున భక్తులు తమకు తోచిన విధముగా పండ్లను గాని నీటిని గాని పానీయాలను గాని ఏదో ఒక రూపంలో ఈ విధంగా స్వామివారికి సేవ చేసుకోవడానికి ముందుకొస్తారు. అలా స్వామివారిని అమ్మవారిని తమ తలపై మోసుకుంటూ మంగళ వాయిద్యాలతో ప్రతి పద్మశాలుల ఇంటి వద్దకు వెళ్లి హారతులు అందుకుంటారు. శ్రీ భద్రావతి భావనారాయణ స్వాముల వారి బిందె సేవ కార్యక్రమంలో నేను అనుకోకుండా పాల్గొనడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చింది. అలా రెండవ రోజు మొత్తంగా స్వామివారి సేవలో ఉండడం నా అదృష్టం.
ఊరంతా ఇంటింటికి వెళ్లి తిరిగి వచ్చిన స్వామివారికి అలా గుడి దగ్గరికి రాగానే దిష్టి తీసేసి లోపలికి తీసుకెళ్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు చాలా వైభవంగా ఘనంగా స్వామివారి ఊరేగింపు జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.